అందరికీ నమస్కారం. ఈ రోజుటి మన కథ ఊహించని వీలునామా. అదొక ఉమ్మడి కుటుంబం. వస్త్రాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్నంతా తనే మోస్తున్నారు ప్రసాద్ గారు. భార్య శైలజ ఎప్పుడూ భర్త మాటకు ఎదురు చెప్పదు. ఇద్దరు కొడుకులు రమేష్, దిలీప్. తండ్రితో దుకాణంలో కూర్చోవడం చిన్నతనంగా భావించి చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదన ఎక్కువ లేని కారణంగా నాన్నగారి సంపాదన మీద ఆధారపడి ఉంటారు. కోడళ్ళు అరుణ, సంజన అత్తయ్య గారి నుండి ఇంటి పెత్తనం లాక్కోవాలని వేచి చూస్తుంటారు. ఒక మనవడు మరియు మనవరాలు. ఇక కథలోకి వెళితే ప్రసాద్ గారు తన శ్రీమతి శైలజ గారితో తన గదిలో కూర్చుని రోజులాగే వ్యాపార విషయాలు వివరిస్తున్నారు. అంతలో నాన్నగారి గదిలోకి వచ్చిన పెద్ద కొడుకు, నాన్న, బీరువా తాళాలు ఇవ్వండి, నాకు డబ్బు అవసరం ఉంది, 15,000 కావాలి అన్నాడు. అప్పుడు ప్రసాద్ గారు కొడుకుని అడిగాడు, అంత పెద్ద మొత్తం దేనికి? మీకు తెలుసు కదా నాన్న, కారు రిపేరీకి ఇవ్వాలని. సరే అయితే శైలజ, ఆ బీరువా తాళాలు ఇవ్వు. శైలజ వెంటనే తాళాల గుచ్చ తీసి ఇచ్చింది. పెద్ద కొడుకు ఇంకా గది నుండి వెళ్ళనే లేదు. చిన్న కొడుకు గది లోపలికి వచ్చాడు. నాన్నగారు, పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించాలి, 20,000 రూపాయలు కావాలి. నా జీతం ఇంకా రాలేదు నాన్న, వస్తూనే మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ గారికి తెలుసు ఇద్దరూ ఆ డబ్బు సొంత ఖర్చులకు వాడుకుంటారని. కానీ ప్రసాద్ గారు ఎప్పుడూ పిల్లలకు డబ్బు ఇవ్వను అని చెప్పరు. బీరువా తాళాలు ఎప్పుడూ శైలజ భద్రపరుస్తుంది. బీరువా పక్కనే గల అల్మారాలో తాళాలు ఉంటాయి, కానీ ఎవరూ వాటిని నాన్నగారి పర్మిషన్ లేనిదే తాకరు. పిల్లలకు డబ్బు ఇవ్వటానికి ఎప్పుడూ వెనకాడరు ప్రసాద్ గారు. శైలజ గారు ఎప్పుడూ భర్తకు చెబుతూ ఉంటుంది, పిల్లలకు అలా డబ్బు ఇవ్వకండి. కానీ ప్రసాద్ భార్య మాటలు అస్సలు పట్టించుకోడు. శైలజ, నీకు తెలుసు కదా, నా ఇద్దరు పిల్లలు నా ప్రాణాలు, వారి కోసమే ఈ సంపాదనంతా, ఇంకా ఎవరి కోసం దాచిపెట్టాలి అనేవారు. కానీ వృద్ధాప్యం కొరకు అంటున్న భార్యను, అరే శ్రీమతి గారు, వృద్ధాప్యం గురించి నువ్వు చింతించకు, మన ఇద్దరు కొడుకులు సత్ప్రవర్తన కలిగినవారు, తల్లి తండ్రిని చాలా బాగా చూసుకుంటారు. భర్త మాటలను శైలజ గారు మౌనంగా వినేవారు. కానీ ఆవిడ మనసులో ఇలా అనుకునేవారు, ఈ రోజుల్లో మనకంటూ కొంత ఆస్తి దాచిపెట్టుకోవాలి. కొడుకులు మన పెంపకమే, కానీ కోడళ్ళు పరాయి ఇంటి నుండి వచ్చారు కదా. అయినా మీకంటే మన కోడళ్ళ గురించి నాకు బాగా తెలుసు అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది. ఇంతలో ప్రసాద్ గారు చిటికె వేస్తూ, ఏంటండి శ్రీమతి గారు, మీ ఆలోచనల్లోంచి బయటపడండి. నేను టీ తాగే సమయం అయ్యింది, ఒక కప్పు టీ దొరుకుతుందా? నేనే వండుకోవాలా? అరే మీరెందుకు వండుకుంటారు, నేను శ్రీనుని పిలుస్తాను, శ్రీను వండేస్తాడు. శ్రీను 17 సంవత్సరాల కుర్రవాడు. ఇంటి పనులు అలాగే వంట పనిలో సహాయం చేయడానికి శైలజ గారు పనిలో పెట్టారు. అయినా శ్రీవారు, నిజం చెప్పండి, మీకు టీ వండడం రాదు కదా, ఎందుకు బడాయిలు చెప్పుకుంటున్నారు? శైలజ, నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? నేను చాలా బాగా టీ పెట్టగలను అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళారు ప్రసాద్ గారు. అప్పుడే శ్రీను కూడా వచ్చాడు. ప్రసాద్ గారు, నేను ఉన్నది ఎందుకండి, నేను వండేస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. లేదు శ్రీను, ఈరోజు నేనే వండుతాను, నువ్వు కూడా తాగాల్సిందే అన్నారు. మధ్య మధ్యలో భార్య కోసం పాట పాడుతూ టీ వండుతున్న మామగారిని చూసి వంటగది బయటే ఉన్న కోడళ్ళు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. అలా మొత్తానికి భార్యకు టీ వండి చూపించారు ప్రసాద్ గారు. సాయంత్రం భార్యతో కలిసి వాకింగ్కి బయలుదేరారు ప్రసాద్ గారు. శైలజ తనకు తాను, ఇంత మంచి భర్త దొరకడం నా అదృష్టం అనుకుంటూ భర్తతో పాటు నడుస్తూ ఉంది. కానీ పెద్దలు అంటుంటారు కదా, మన అదృష్టానికి మన దిష్టే తగులుతుంది అని. కాస్త దూరం నడిచారో లేదో ఎదురుగా ఒక కారు బ్రేకులు ఫెయిల్ అవడం వలన వారి వైపుగానే వస్తుంది. ఏమి జరుగుతుందో ఆలోచించే లోపే కారు ఇద్దరిని ఢీకొట్టేసింది. ఎప్పుడైతే శైలజ గారు స్పృహలోకి వచ్చారో తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు.
పక్కనే ఉన్న నర్సు తనకు డ్రిప్ పెడుతుంది. వెంటనే శైలజ గారు ప్రసాద్ గారి గురించి అడిగారు. అప్పుడు నర్సు ప్రసాద్ గారు ఐసీయూలో ఉన్నారని, తనకు తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పింది. నర్సు చెప్పింది విన్న శైలజ తనను తాను ఆపుకోలేకపోయారు. డ్రిప్పు తీసి పడేసి తనకు కూడా దెబ్బలు తగలడంతో కష్టం మీద ఐసీయూకు చేరుకున్నారు. నర్సు మరియు హాస్పిటల్ సిబ్బంది ఆపడానికి ప్రయత్నించినా ఆవిడకు మరేది వినిపించడం లేదు. కేవలం ప్రసాద్ గారిని చూడాలనే తపన తప్ప ఆవిడకు ఏమీ కనబడుటలేదు మరియు ఎవరి మాటలు వినపడుటలేదు. చివరికి ఇక ఐసీయూకు చేరుకున్న ఆవిడ తీవ్ర గాయాల పాలైన ప్రసాద్ గారిని చూస్తూ ఉండిపోయింది. తనను తాను సముదాయించుకోలేకపోయింది. ఏవండి, లేవండి, మీ నీడలోనే నేను బ్రతుకుతున్నాను. మీరే నా మీద ఇలా కోప్పడితే నేను ఏమైపోను? నా శైలు అని ఒక్కసారి పిలవండి అంటూ బిగ్గరగా ఏడవసాగింది. ఇంతలో ఆసుపత్రి సిబ్బంది ఆవిడను ఐసీయూ నుండి బయటకు తీసుకెళ్లారు. తనతో పాటు ఒక నర్సు గది వరకు శైలజ గారిని పట్టుకొని వస్తుంది. శైలజ గారు, మీకు కూడా విశ్రాంతి అవసరం. ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా నీరసమైపోతారు మీరు. విశ్రాంతి తీసుకోండి అంటూ శైలజ గారిని బెడ్ మీద పడుకోబెట్టింది నర్సు. కళ్ళు మూసుకుని భర్తతో పాటు గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంది. ఇంతలో అమ్మా పిలుపు విన్న శైలజ కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శ్రీను నిలబడి ఉన్నాడు. శైలజ గారిని చూసిన శ్రీను కన్నీళ్లతో, అమ్మా మీకు ఎలా ఉంది అన్నాడు. గది తలుపు వైపు చూస్తూ, ఒక్కడివే వచ్చావా అని అడిగింది శైలజ. అవునమ్మా, మీరు స్పృహలో లేరు కదా, మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించాక కాసేపు ఉండి అందరూ వెళ్ళిపోయారు. నేను ఇక్కడే ఉండిపోయాను అన్నాడు శ్రీను. మీకోసం బ్రెడ్ తెచ్చాను, లేవండి అమ్మా, కాస్త కడుపు నింపుకోండి. ప్రసాద్ గారు తొందరలోనే కళ్ళు తెరిచి మీతో మాట్లాడతారు, చింతించకండి అన్నాడు. శ్రీను మాటలు విన్న తర్వాత శైలజ గారికి ఈ దుఃఖ సమయంలో నాతో పాటు ఎవరో ఒక్కరైనా ఉన్నారనే ధైర్యంతో తను కాస్త కుదుటపడింది. ఇంతలో నర్సు లోపలికి వస్తూ, శైలజ గారు, ప్రసాద్ గారికి స్పృహ వచ్చింది అన్నది. ఈ మాట వినగానే హడావుడిగా బెడ్డు దిగబోతున్న శైలజ గారిని శ్రీను పట్టుకొని, అమ్మా మెల్లగా అంటూ ఐసీయూ వరకు తీసుకెళ్లాడు. ప్రసాద్ గారు స్పృహలో ఉన్నారు, కానీ చేతులు కాళ్ళు కదపలేకపోతున్నారు. ఇది చూసిన శైలజ గారు బాధను దిగమింగుకుంటూ భర్త ముందు తన కన్నీళ్లను దాచుకుంటూ భర్త దగ్గరగా వెళ్ళి భర్త చేతిని తన చేతిలో తీసుకుని, ఆ భగవంతుడికి కోటి దండాలు, మీకేమీ కాలేదు, తొందరలోనే ఇంటికి వెళదాం అని ముఖం మీద చిరునవ్వుతో అంది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు శ్రీనుయే వారికి సేవ చేశాడు. కొడుకులు అటువైపు రాను కూడా లేదు. ఆరోగ్యం కుదుట పడ్డాక ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. కానీ ప్రసాద్ గారు మునుపటిలా నడవలేకపోతున్నారు. వీల్ చైర్ మీద కూర్చొని ఉండవలసి వస్తుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా తన రెండు కళ్ళు కొడుకులే అని, కొడుకులకు కష్టమంటే తెలియకుండా పెంచిన ఆ తల్లి తండ్రి ఇప్పుడు కొడుకులకు భారమయ్యారు. ప్రసాద్ గారి బాగోగులు అన్నీ శైలజ గారే శ్రీను సహాయంతో చూసుకునేది. ప్రసాద్ గారి వేరుగా వండవలసి వచ్చేది. మందులు సమయానికి ఇవ్వటం, రోజు పట్టుకొని నడిపించడం కూడా శైలజ గారే చూసుకునేవారు. కొడుకు కోడళ్ళు అసలు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు శ్రీను ఆరోగ్యం బాగాలేక పనికి రాలేకపోయాడు. అప్పుడు శైలజ గారు చిన్న కోడలితో, అమ్మా సంజన, మీ మామగారి కోసం కాస్త ఉప్పు కారం తక్కువ వేసి పప్పు వండమ్మా అని అడిగింది. వెంటనే సంజన, అత్తయ్య, ఈరోజు నాకు కిట్టి పార్టీ ఉంది, నేను వెళ్ళాలి, మీరే వండేసుకోండి అని వెళ్ళిపోయింది. ఎప్పుడైనా శైలజ గారు ప్రసాద్ గారి కోసం పండ్లు మందులు తీసుకురమ్మని అడిగినా కొడుకులు ఏదో ఒక సాకు చెబుతూ వెళ్ళిపోయేవారు. కోడళ్ళు కూడా ఇక ఇప్పుడు మామగారు మునుపటిలా ఆరోగ్యంగా అవ్వలేరు, ఎందుకు వారి మీద డబ్బులు ఖర్చు చేస్తున్నారు
అనేవారు. కొడుకుల ప్రవర్తన, కోడళ్ళ మాట తీరు శైలజని చాలా కలచివేసేది. ఈ కొడుకులే వారి చిన్న చిన్న అవసరాలకు నాన్న నాన్న అని వెంట తిరిగేవారు. అలాంటిది ఇప్పుడు నాన్న ఆరోగ్యంగా లేరు కాబట్టి నాన్నను కూరలో కరేపాకులాగా తీసి పడేస్తున్నారు. గది లోపలికి వచ్చి చూసిన శైలజ కన్నీళ్లతో ప్రసాద్ గారు బాధపడటం చూసింది. శైలజ గదిలోకి రాగానే, ఈ ఇద్దరు కొడుకులను నా రెండు కళ్ళు అనుకున్నాను, కష్ట సమయంలో వీరికి భారమయ్యాను అని భార్యతో మనసులో బాధను చెప్పుకున్నాడు. మీరు ఈ విషయాలన్నీ ఆలోచించి మనసు కష్టపెట్టుకోకండి అంటూ బీరువా తాళాల కోసం అల్మారాలో చూసింది శైలజ. అరే, తాళాలు ఇక్కడ లేవేంటి, ఏమయ్యాయి అని వెతుకుతుండగా అప్పుడే గదిలోకి వచ్చిన శ్రీను, అమ్మా, ఉదయం మీ ఇద్దరు కోడళ్ళు గది నుండి బయటకు వెళ్ళడం నేను చూశాను అన్నాడు. అయితే ఇది వారి పనే అయి ఉంటుందని గ్రహించిన శైలజ వంటింట్లో ఉన్న కోడళ్ళ దగ్గరగా వెళ్ళి, మీలో ఎవరన్నా బీరువా తాళాలు చూశారా అన్నది. ఎప్పుడెప్పుడు అత్తయ్య వచ్చి అడుగుతుందా అని ఎదురు చూస్తున్న కోడళ్ళు, మరేం చేయమంటారు అత్తయ్య, మీరేమో మామయ్య వైద్యం కోసం డబ్బులు నీళ్ళల్లా ఖర్చు చేస్తున్నారు. ఇలా మీరు ఖర్చు చేస్తూ ఉంటే బీరువా ఖాళీ అవుతుంది. అందుకే ఇప్పటి నుండి డబ్బు వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాం అన్నారు. శైలజ గారు ఏమీ మాట్లాడలేక చూస్తుండిపోయారు. మరుసటి ఉదయం ప్రసాద్ గారికి కాస్త జ్వరం ఉండటంతో కొడుకులను పిలిచి, నాన్నగారికి జ్వరంగా ఉంది, అలాగే రొటీన్ చెకప్ కూడా ఉంది, నాన్నగారికి జ్వరంగా ఉంది, అలాగే రొటీన్ చెకప్ కూడా చేయించాల్సి ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నది. వెంటనే చిన్న కొడుకు, అమ్మా, అర్థం చేసుకో, ఇక బాగుపడరు అని తెలిసి కూడా నాన్నగారికి వైద్యం కోసం డబ్బంతా ఖర్చు చేస్తున్నావు. అంతలో పెద్ద కొడుకు, నాన్నగారేమో వ్యాపారం మానేసి ఇంట్లో కూర్చున్నారు, ఇక రోజువారీ ఇంటి ఖర్చులకే డబ్బు సరిపోవట్లేదు, పైపిచ్చు అస్తమాను నీ గోల అని ఇద్దరు ఆఫీసులకి వెళ్ళిపోయారు. అంతలో శ్రీను, అమ్మా, నేను ఆటో తెస్తాను, మనము హాస్పిటల్ వెళ్దామని ఆటో తీసుకువచ్చాడు. శైలజ శ్రీనుతో, శ్రీను, నా వద్ద డబ్బు లేదు అన్నది. అప్పుడు శ్రీను, నెల జీతంలో కొంత డబ్బు దాచుకున్నాను, నేను చూసుకుంటాను పదండమ్మా అని ప్రసాద్ గారి వీల్ చైర్ను తోసుకుంటూ వెళ్ళి ఆటోలో కూర్చోపెట్టాడు. ఆటోలో శైలజ గారు, శ్రీను, కన్న కొడుకులే మమ్మల్ని పట్టించుకోవడం లేదు, కష్ట సమయాల్లో మమ్మల్ని ఇంతలా ఆదుకుంటున్నావు, నీ రుణం ఎలా తీర్చుకోను అన్నది. అమ్మా, నా అంటూ ఎవరూ లేకుండా పెరిగాను, ఒక ముసలావిడ నన్ను పెంచింది, ఇప్పుడు ఆవిడ కూడా లేదు, మీలోనే నేను అమ్మా నాన్నను చూసుకుంటున్నాను అంటూ కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీనుకి. హాస్పిటల్లో డాక్టర్ ప్రసాద్ గారి కోసం కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు, ఆహారం సూచించారు. ఈ వ్యాయామాలు చేయడం వలన తన రెండు కాళ్ళు మునుపటిలా ఆరోగ్యంగా తయారవ్వచ్చు అని కూడా చెప్పారు. శ్రీను డాక్టర్ చెప్పినదంతా బాగుగా అర్థం చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వస్తూ దారిలో శ్రీను మందులు, పండ్లు కొన్నాడు. ఇంటికొచ్చిన తర్వాత శ్రీను ప్రసాద్ గారి కోసం ప్రత్యేకంగా ఆహారం వండటం, వ్యాయామాలు చేయిస్తూ ప్రసాద్ గారిని కనిపెట్టుకొని ఉండేవాడు. కొద్ది రోజుల్లోనే ప్రసాద్ గారి ఆరోగ్యం కుదుట పడడం ప్రారంభించింది. మెల్లగా నడవడం ప్రారంభించాడు. ఆరోగ్యం కుదుట పడ్డాక ప్రసాద్ గారు ఒకరోజు సాయంత్రం ఇద్దరు కొడుకులను, కోడళ్లను హాల్లోకి పిలిచాడు. ఇద్దరు కొడుకులు బయటకు వచ్చి, ఏంటి నాన్నగారు, మీకెలాగూ పని పాటు లేదు, మమ్మల్ని ఎందుకు సతాయిస్తున్నారు అన్నారు. ఎదురుగా సోఫాలో తండ్రితో పాటు కూర్చున్న ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు కొడుకులు, కోడళ్ళు. బహుశా మీరు మర్చిపోయారనుకుంటా, ఈరోజు మా పెళ్లి రోజు, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను అన్నారు ప్రసాద్ గారు. శైలజతో కేక్ కట్ చేయించి శైలజ గారికి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇస్తూ, శ్రీమతి గారు తీసుకోండి, నీకు ఇష్టమైన ఖరీదైన పట్టుచీర. ఇద్దరి కోడళ్ళ నోళ్ళు తెరిచేశారు. ఇంత ఖరీదైన చీర కొనడానికి ఈ ముసలాడి దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు. సరే, మీ అందరి సర్ప్రైజ్ కూడా చెప్పేస్తాను అని తన పక్కనే నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశాడు. ఇతను నా స్నేహితుడు దామోదర్, వకీలు వృత్తిలో ఉన్నాడు, ఆస్తి వాటాలు వేయడానికి పిలిచాను.
ఇతను శర్మ గారు. శర్మ గారికి ఈ ఇంటిని 2 కోట్లకి అమ్మేశాను. ప్రసాద్ గారు ఈ మాట అనడం ఆలస్యం. కొడుకులు కోడళ్ళ నెత్తిమీద పండరాయి పడ్డట్టు అయ్యింది. కానీ నాన్నగారు, మీరు మా సమ్మతం లేకుండా ఇలా ఎలా చేయగలిగారు అన్నారు కొడుకులు. ఆగండి, ఇంకా నా మాట పూర్తి కాలేదు. ఈరోజు ప్రసాద్ గారిని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. దామోదర్, వీలునామా చదివి వినిపించు అన్నాడు. దామోదర్ గారు చదవడం ప్రారంభించారు. ప్రసాద్ అనబడే నేను, నా ఆస్తి మొత్తం నా స్వార్జితం కావున ఇప్పటి నుండి నా వస్త్రాల దుకాణం పైన కొడుకులకు ఎటువంటి హక్కు లేదని తెలియపరుస్తున్నాను. నా దుకాణంపై ఈ రోజు నుంచి శ్రీనుకే అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను. ఈ ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో సగం డబ్బుని మనవడు మనవరాళ్ల పేరున ఫిక్స్డ్ చేస్తున్నాను. మిగిలిన సగం డబ్బుతో నేను చిన్న ఇల్లు కొంటున్నాను. అందులో నేను, నా శ్రీమతి మరియు శ్రీను ఉంటాము. నా మనవడు మనవరాళ్ల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని దామోదర్ రావు గారు చదవడం పూర్తి కాగానే ప్రసాద్ ఇలా చెప్పాడు. మీ వద్ద 10 రోజుల సమయం ఉంది. 10 రోజుల తర్వాత ఈ ఇంటి మీద శర్మ గారికి హక్కు ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఒకే భ్రమలో జీవించాను. నా 2 కొడుకులు తల్లి తండ్రి అనే బంధానికి విలువ ఇస్తున్నారని. కానీ నేను అనారోగ్య పాలైనప్పుడు తెలిసింది నా కొడుకులేనా ఇంత స్వార్థపరులని. మీ అమ్మ మాటలు కూడా లెక్క చేయకుండా కొడుకులు నా ప్రాణాలు అనే భ్రమలో ఉండిపోయిన నాకు మీరు ఇచ్చిన దుఃఖంతో కళ్ళు తెరుచుకున్నాయి. ఈ కారణంగా అయినా మీ నిజస్వరూపాలు తెలిసాయి. ఆ భగవంతుడికి కోటి నమస్కారాలు. తల్లి తండ్రి కఠిన సమయాల్లో ఉన్నప్పుడు మీకు కేవలం డబ్బు మాత్రమే కనపడింది. కేవలం నా భార్య శ్రీను వల్లనే నేను ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. కొడుకు స్థానంలో ఉండి తన కర్తవ్యాలన్నీ నెరవేర్చాడు శ్రీను. 2 కోడళ్ళు అత్తగారి కాళ్ళ మీద పడి, అత్తయ్య, మేము కూడా మీ పిల్లల సమానమే కదా, మీరైనా మామయ్య గారితో చెప్పండి, ఇలా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోగలము? అత్తయ్య నుంచి ఊరట లభిస్తుందని ఆశించిన కోడళ్లకు వారి ఆశల మీద నీటిని చల్లుతూ, ఈ మాట ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? మీ మామగారి ఆరోగ్యం బాగా లేనప్పుడు సహాయం కోసం అర్థించాను. ఇప్పటికైనా మీ మామగారి కళ్ళు తెరుచుకున్నాయి. సామానులు సర్దుకోండి, ఇంటి నుండి వెళ్ళడానికి సిద్ధం చేసుకోండి. కొడుకు కోడళ్లకు వారు చేసిన పనులకు శిక్ష మరియు గుణపాఠం 2 ఒకేసారి దొరికాయి. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.